సో గాయస్ ఫైనల్గా లైన్లో అయితే నిలబడ్డాము. చాలా అలసిపోయామన్నమాట. ఇప్పటికి 2:30 అయిపోయిందండి. మేము లైన్లో ఒక 45 మినిట్స్ వరకు నిలబడ్డాం అనమాట. సో నీరసం వచ్చేసింది, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా దర్శనానికి అయితే వచ్చేసాము. సో అందరం కూర్చున్నాం అనమాట, ఫ్యామిలీ అందరం. సాయి, డాడీ, నేను, అన్నయ్య, వదిన, మమ్మీ, మన బుజ్జి తల్లి యశస్విని గాడు, సో మన బొప్పనం ఇచ్చిన బుజ్జి తల్లి యశస్విని గాడు, అందరం కూడా అలా కూర్చున్నాం అనమాట. సో మన బుజ్జి తల్లికి కూడా ఆకలి వేస్తుందంట, సరదాగా ఆడుకుంటుంది. సో ఏంటి అంటే మన యశస్వినికి అలా సరదాగా బయట తిప్పుతూ ఉంటే ఇష్టం అనమాట. సో ఆకు అయితే వేసేసారండి, అరిటాకు. సో ఎప్పుడైనా సరే నాకు టెంపుల్ భోజనంలో నచ్చేది ఏంటి అంటే అరిటాకు భోజనం అనమాట. సో అరిటాకు భోజనం అనేది కంప్లీట్నెస్ని ఇస్తుంది అనమాట. సో ఇక్కడైతే పులిహోర వడ్డిస్తున్నారండి. సో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడ మన బుజ్జి తల్లి యశస్విని కూడా టేస్ట్ చేస్తుంది. సో ఇంకా నమ్మలేదు కదా, ఇంకా పళ్ళు అవి రాలేదు మన బుజ్జి తల్లి యశస్వినికి. సో అందుకే ఏం చేస్తున్నారంటే వాళ్ళ నానమ్మ సో బాగా స్మూత్గా చేసేసి పెడుతున్నారనమాట. నెక్స్ట్ కర్రీస్ కూడా వడ్డించారు. సో కర్రీస్, కొబ్బరికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, అది దొండకాయ కూర అనమాట. దొండకాయ బెండకాయ కలిపిన కర్రీ, ఇంకా రైస్ అనమాట. సో భోజనం అయితే చాలా బాగుందండి. సాంబారు, ఇంకా మజ్జిగ అన్నీ వడ్డించారనమాట. చూసారా, ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయేటప్పుడు ఇంకా సాయి ఎత్తుకున్నాడు. సో సాయి ఎత్తుకుని ఆడిస్తున్నాడు. ఫస్ట్ సాయి కంప్లీట్ చేసేసాడు భోజనము. వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయింది మన బుజ్జి తల్లి యశస్విని. సో చాలా పెద్ద అన్న సమారాధన అనమాట. సో డైలీ జరుగుతుందండి శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో అయితే. సో ఎవరైనా భక్తులు విరాళాలు ఇవ్వాలి అనుకుంటే విరాళాలు ఇవ్వచ్చు అనమాట. సో అక్కడ పెడతారు ఎంతమంది భక్తులకి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి. సో స్వామివారి అన్నప్రసాదం కూడా మేమైతే చాలా సంతృప్తిగా తిన్నాం.